సార్ నమస్తే అండి. నమస్తే. షర్మిల గారికి రాజ్యసభ ఇచ్చేశారు. అది ఇంతకుముందు వాళ్ళ ఒప్పందంలో ఉన్న విషయమే. బట్ ఇచ్చేశారని కూడా మనం ఇంతకుముందు వీడియో చేసాం కూడా. సో మనకి ఇప్పుడు వచ్చిన వార్త, కాంగ్రెస్ శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పావు కదిపినా సరే దాని వెనకాల చాలా నిగూఢ అర్థాలు ఉంటాయి. ఇప్పుడు రాజ్యసభ ఇవ్వట్లేదు, ఇవన్నీ ఓన్లీ రూమర్సే, తేటతెల్లం అవుతోంది. ఇది కూడా రూమరేనా, లేకపోతే ఇచ్చే అవకాశం కూడా ఉందా? ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? లేదు అంటే ఇచ్చే పరిస్థితి లేదు, అక్కడ ఇవ్వడం లేదు. అయితే ఈవిడ ప్రపోజ్ చేశారు, ఈవిడ అడిగారు. అంటే పిసిసి ప్రెసిడెంట్గా నేను మాట్లాడటానికి ఒక వేదిక కావాలి నాకు. ఎమ్మెల్సీగా అక్కడ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకేమీ లేవు అక్కడ. కాబట్టి ఎమ్మెల్సీగా కుదరదు, కాబట్టి రాజ్యసభ ఇస్తే గనక ఏదో ఒక వేదిక మీద నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వినిపించటం ద్వారా పార్టీకి పునరుజ్జీవితం తీసుకొస్తాను. ఇక్కడ పార్టీని పునరుజ్జీవింపజేయాలంటే నాకు పదవి ఇవ్వాలి అని ఆవిడ ఒక ప్రతిపాదన పెట్టారు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర. అంతవరకే మాట్లాడుకున్నాం. కాబట్టి ఆవిడకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్. కానీ ఇప్పుడు అంటే కర్ణాటక నుంచి ఇస్తారు అనేది ప్రచారం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు డికే శివకుమార్ వాళ్ళకి ఆత్మీయుడే ఆ కుటుంబానికి, కానీ ఇవ్వలేదు అంటే ఇంకేదో జరుగుతోంది వెనకాల అనేది ఒక ఊహాగానం. ఆ ఇంకేదో జరుగుతోంది అంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సరళిని గమనిస్తే ఆయన ఎన్డీఏతో తన ప్రయాణాన్ని సమీక్షించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రీసెంట్గా ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేటువంటి పేరుతో ఎలక్షన్ కమిషన్ ఓట్ల సవరణ చేస్తూ తమకి వ్యతిరేకంగా పడే ఓట్లను పీకేస్తూ అనుకూలంగా పడే ఓట్లని కలుపుతూ వెడుతోంది. ఇది తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి అలాగే స్టాలిన్ ఓటమికి కూడా కీలకంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతోంది బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ నుంచి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. పోల్ లెవెల్లో అంటే బూత్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశాల పట్ల కీలకంగా చూసి పరిశీలించి అలాంటి ప్రమాదాలు ఏం జరగకుండా ఎప్పటికప్పుడు కాపలా కాయండి. మన ఓట్ బ్యాంకుని సెక్యూర్ చేయండి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తామని మనం అనుకుంటున్నాం, కానీ గెలవలేకపోవచ్చు. అందుకని కొంచెం మనం ఈ విషయాలని సీరియస్గా పట్టించుకోవాలని ఆయన కార్యకర్తలతో చెప్పాడు. అది చెప్పడం చూస్తే ఇప్పటి వరకు ఆయన అలాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. కాస్త పందా మార్చినట్టుగా కనిపిస్తుంది. మార్చాడు అనేది అర్థమవుతోంది. ఆయన నెమ్మదిగా ఎన్డీఏ నుంచి డీవియేట్ అయ్యే మూడ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఈ కనిపించటం ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి పరమభక్తుడిగా మారిపోయాడు, పరమ విధేయుడిగా మారిపోయాడు. అవసరమైతే వాళ్ళు కాళ్ళు పెట్టడానికి తన భుజాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాడు చంద్రబాబు అని అనిపిస్తోంది ఆయన ప్రవర్తన చూస్తే. అందుకని ఎప్పుడైతే చంద్రబాబు ఓవర్ సబ్మిసివ్గా ఉన్నాడో ఆయన్ని కంట్రోల్ చేయడానికి జగన్ అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. అది అర్థం కానంత అమాయకుడు కాదు జగన్. కాబట్టి మన అవసరం వాళ్ళకి తగ్గుతోంది చంద్రబాబు ఓవర్ సబ్మిసివ్నెస్ వలన అనేది ఆయనకి క్లియర్గా అర్థమయ్యి ఇలా లాభం లేదు, మనం ఇంకొక రూట్లో వెళ్ళాలి, మన ఉనికిని కాపాడుకోవాలి, రాజకీయంగా మనం ఉనికిని కాపాడుకోవాలంటే మనం ఆల్టర్నేటివ్ వేలో ట్రావెల్ మొదలు పెట్టాలి అని ఏదో అనుకుంటున్నాడు ఆయన. ఈ ఆల్టర్నేటివ్ ట్రావెల్ బహుశా ఇండియా కూటమి వైపు కదిలే ఛాన్స్ ఉందా అనేది ఒక డౌట్. కానీ అందులో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఉంది అంటే ఉన్నప్పటికీ నిజానికి ఆయన జంతర్ మంతర్ దగ్గర ఆ మధ్య ధర్నా చేసినప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇండియా కూటమి బ్యాచే వచ్చింది. ఈయన అటువైపు టర్న్ అవుతాడు అనే పుకార్లు వచ్చినాయి, కానీ ఈయన నిలబడ్డాడు. ఈయన ఎన్డీఏ వైపే నిలబడ్డాడు ఆ ధర్నా జరిగినప్పటికీ. కానీ ఇప్పుడు ఆయన ఎన్డీఏతో ఉండటం వల్ల తనకేం ప్రయోజనం లేదు. కానీ ఎన్డీఏ కూటమితో ఉండడం వల్లే ఇంకొకసారి అంటే మరోమారు జైలుకి వెళ్ళే అవకాశాన్ని ఆయన తప్పించుకుంటున్నారు అనేది కూడా వినబడుతోంది. జగన్మోహన్ రెడ్డి సీరియస్గా నా మీద ఉన్న కేసులు ఏంటో బయటకు తీయండి, దాని మీద బహిరంగంగా చర్చ పెడదాం అంటే చాలామంది రోడ్డు మీదకి వస్తారు. అంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఏదైతే జరుగుతోందో ఇప్పుడు అదే ఆయన టైంలో కూడా జరిగింది. ఆయన టైం అంటే వాళ్ళ ఫాదర్ టైంలో
చంద్రబాబు నాయుడు ఏం చేశాడో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే చేశాడు. ఒక రకంగా లిబరలైజ్డ్ ఎకానమీని, మార్కెట్ ఎకానమీని ఎలా వాడుకోవాలో నేర్పిన గురువు, ఈ ప్రపంచానికి నేర్పిన గురువు చంద్రబాబే. కనుక ఆయనకు తెలిసినన్ని విద్యలు వీళ్ళకి తెలియదు. సో మీరు నా కేసుల్లో ఏముందో ఓపెన్గా డిస్కషన్ పెడదాం రోడ్డు మీద, కేస్ టు కేసు. మనం ఇక్కడ అంటే మాక్ అసెంబ్లీ అన్నట్టుగా మాక్ ట్రయల్ జరుపుదాం అని గనక చేస్తే లైవ్ ఇస్తూ అవతల వాళ్ళందరూ కంగారు పడే లెవెల్లో ఆయన మాట్లాడగలడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు అర్థమైపోయింది సీన్. మనం సరెండర్ అయి ఉంటే కుదరదు, మనం వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోకపోతే రాజకీయంగా చంపేస్తాడు అనేది అర్థమై ఎక్కడో చిన్న కదలిక మొదలైంది అక్కడ. ఈ కదలిక నేపథ్యం వలన కూడా షర్మిల గారికి ఎంపీ పదవి దూరమై ఉండొచ్చు. అంటే అన్నే మోకాలు అడ్డు ఉండొచ్చు. అంటే అన్న మోకాలు అడ్డటం అనేది అలా కాదు. ఆయనకి రెండు ప్రెజర్స్ ఉన్నాయి. ఒకటేమో సొంత కాళ్ళ మీద నిలబడాలి అనేటువంటిది క్యాడర్ నుంచి ఒక ప్రెజర్ ఉంది ఆయనకి. అంటే ఇండియా కూటమి వైపు వెళ్ళటమా లేదా అనే దానికంటే కూడా సొంత పార్టీ ఉనికిని కాపాడుకోవడం అనేది ప్రధానం అయిపోయింది ఆయనకి. అది ఒక అంశం అయితే, ఆయన కుటుంబ తగాదాలు పార్టీకి నష్టంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో షర్మిల గారి ప్రభావం వైఎస్ఆర్సీపీ ఓటమి వెనకాల కీలకంగానే పనిచేసింది. అందుకని మీ కుటుంబ తగాదాల వలన మేమందరం నష్టపోవడం సబబా? అంటే ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్గా ఉన్న షర్మిల గారు సమయం సందర్భం వచ్చినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఆవిడ ఆ పని చేయరు. ఆ పని చేయకుండా టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే మాట్లాడుతూ ఉంటారు. అది దానివల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులలో ఇప్పటికీ వ్యతిరేకత వచ్చింది. చాలా మంది సీనియర్ నాయకులు బయటకు వచ్చి వాయిస్ వినిపించి మాట్లాడారు. ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉండి షర్మిల గారు ఏం చేశారు రాష్ట్రానికి, ఇక్కడే ఏమీ చేయలేనప్పుడు రాజ్యసభకి వెళ్ళి ఏం మాట్లాడతారు అనేది వాళ్ళ ఒపీనియన్, ఆర్గ్యుమెంట్. అది కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. సో వాళ్ళు కూడా అందుకే పునరాలోచించుకున్నారు అనేది కూడా వినపడుతోంది. అంటే ఒక నెరేటివ్ని కల్పించారు కాంగ్రెస్ అధిష్టానానికి. వైఎస్ఆర్సీపీని కనుక అధికారంలోంచి దించితే ఇమ్మీడియట్గా వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో చేరిపోతారు, మన ఆంధ్రరత్న భవన్ కళకళలాడుతుంది అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. షర్మిల గారు రావటం వల్ల వాళ్ళకు అనుకూడిన ప్రయోజనము లేదు పార్టీకి, కానీ ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కొలనకొండ శివాజీ లాంటి వాళ్ళకి కూడా ఏమీ ఒరగలేదు. ఇంకా సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా సార్, ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. తులసిరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటారు ప్రతిరోజు. లోకల్ గా విజయవాడలో ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరికి అక్కడ ఏమీ లేదు, హోప్ లేకపోగా వాళ్ళు ఆ పార్టీ ఆఫీసుకు కూడా రావడం లేదు, ఇళ్లలో కూర్చుని మాట్లాడుతున్నారు అంతవరకే. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. కాబట్టి కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేయటం అనేది ఆవిడ వల్ల కాదు అనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ఇంకేదో చెయ్యాలని చూస్తున్నారు. ఆ ఇంకేదో చెయ్యాలి అన్నప్పుడు ఇక్కడ ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నటువంటి జగన్ ఎటు కదులుతాడు అనేదాన్ని కీలకంగా చూస్తున్నారు వాళ్ళు. ఈయన గనక నెమ్మదిగా ఈ బయట బీజేపీయేతర పార్టీలతో ఏదైనా ఐక్య సంఘటన నిర్మాణం చేసి తను వాళ్ళతో కలవాలి అనుకుంటే అప్పుడు తమ వైపే వస్తాడు కదా ఎలాగూ జగన్. అందుకని ఈవిడ మనకెందుకు గొడవ ఈవిడతో, ఈవిడ అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు, అక్కడ మాట్లాడదు ఆవిడ, ఇక్కడేదో మాట్లాడతానని చెప్తున్నారు. కానీ ఈ ఎంపీ పదవి మీద మోహం ఉంది ఆవిడకి. జనం గురించి మాట్లాడాలనే కోరిక కంటే కూడా దాన్ని సాకుగా మాత్రమే చెప్తోంది ఆవిడ అనేది అర్థమైంది వాళ్ళకి. అర్థమై ఈవిడిని పక్కకి నెట్టి కొత్త స్నేహాలతో వెడితే ఎలా ఉంటుందని కాంగ్రెస్ వారు, కొత్త స్నేహాలతో వెడితే ఎలా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న వాతావరణంలో ఈయన కదలిక ఎన్డీఏ క్యాంపు నుంచి ఆయన నెమ్మదిగా ఇండియా క్యాంపు వైపు ఏమైనా ట్రావెల్ అవుతున్నాడా? ఓవరాల్గా చూస్తే ఎన్డీఏకు అగేనెస్ట్గా ఇండియా కూటమి కాస్త చకచక పావులు కదుపుతోంది. నేషనల్ లెవెల్లో రాజకీయాలు కాస్త మారుతున్నట్టుగానే కనిపిస్తున్నాయి కదండి. అవును, అందుకని కొంచెం తను అటువైపు వెళ్ళాలి అనే ఆలోచనతోనే ఈ సర్ గురించి వాటి గురించి నెమ్మదిగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మంచి డెసిషన్ అంటారు ఈ రోజున్న రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు. ఏపీలో ఒక వాక్యూమ్ ఉంది, పొలిటికల్ వాక్యూమ్ ఉంది. అదేంటంటే యాంటీ ఎన్డీఏ స్టాండ్ బలంగా మాట్లాడే నాయకుడు లేడు అక్కడ.
అందుకని ఆ ప్లేస్లో జగన్ ఎమర్జ్ అయిపోగలిగితే డెఫినెట్గా ఆయన కలిసి వస్తుంది. ఉమ్, అందుకని అదేదో ఆయన బ్రెయిన్లో ఎవరో నాటైనా ఉండొచ్చు. దాంతో ఆయన ఆలోచనలో పడి తను కొంచెం ఆ ఏరియాలో తాను లొకేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకని ఇది జరిగింది అనుకుంటున్నాను నేను. చూద్దాం. సో ఇది జరుగుతుంది. నెమ్మదిగా సెటరైట్ చేసే ప్రయత్నం, అంటే షర్మిల గారిని పక్కకి నెట్టే అవకాశం కూడా ఉంది. ఇంకా చాలమ్మా మీ సేవలు, మేము ఢిల్లీ నుంచి ఆర్గనైజ్ చేసుకోగలం అని చెప్పి ఇంకెవరినైనా, ఇప్పుడు ఆయన ఏదో పార్టీ షట్ డౌన్ చేస్తాడని అనుకోకర్లేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ట్రావెల్ అవుతాడు అంతే పొలిటికల్గా. ఆ మేరకు ఎవరి నిర్మాణాలు వారివి, వాళ్ళ నిర్మాణాల జోలికి ఈయన వెళ్తాడని నేనైతే అనుకోవడం లేదు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.